ఇప్పుడు ఇక్కడ చికెన్ బ్రెస్ట్ ఉంది. దీన్ని ఎంతో సింపుల్గా ఈజీగా నేను చేసేస్తాను. లైట్గా కారపొడి, ఇది మీకు నచ్చినంత ఘాటుగా చేసుకోవచ్చు, కానీ మరి ఆ కారం ఎక్కువ వేసి చేసే ఐటెం కాదు. దాంట్లో ఆ సాలడ్, ఆ జ్యూసెస్ అన్నీ, అయితే మెయోనైస్ బోల్డ్ అంత వేస్తారు. ఆ తింటూ ఉంటే జ్యూసీగా నోట్లో కరిగిపోతూ భలేగా ఉంటుంది. సో దీంట్లో మిగతా పొళ్ళు మనం వేసుకుందాం. సుమాకి ఏంటంటే మనకి అరబిక్ మసాలా ఉంటే వేయండి, లేకపోయినా పర్లేదు, మన వాటితో మనం చేసుకోవచ్చు. కొంచెం అంత గరం మసాలా, కొంచెం అంత చాట్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి లైట్గా వేసుకోండి. కావాలంటే చాట్ మసాలాతోటి కూడా వేసుకోవచ్చు. కొంచెం అంత పసుపు. మసాలాలు ఎక్కువగా కాదు, లైట్గా వేసాను. దీంట్లో కొంచెం నిమ్మకాయ జ్యూస్, ఇలా నిమ్మకాయ జ్యూసు, ఎందుకంటే ఇది మంచిగా మీట్ని టెండర్గా చేస్తుంది. అయితే ఈరోజు దీంట్లో ఎక్కువ ఫ్యాట్ లేదు. ఈ ఫ్యాట్ అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట మా చికెన్లో. సో నేను కొంచెం మైనైజ్ వేస్తాను. మైనైజ్ అంతా నూనె కదా, సో కొంచెం అంత ఆ ఫ్యాట్ మిస్ అవుతున్నాను కాబట్టి ఇందులో కొంచెం మైనైజ్ అలాగే కర్డ్ కూడా వేసి నేను తయారు చేస్తున్నాను చికెన్ మ్యారినేషన్కి. సో ఇదంతా వేసేసి మనము దీన్ని ఇలా పట్టిస్తూ లైట్గా ఉప్పు, అంతే, ఈ విధంగా మసాలాతోటి చక్కగా పట్టించి దాన్ని రెండు పక్కల, ఎందుకంటే ఒక పక్కనే కాదు కదా, ఈ మసాలాని మంచిగా ఇలా ఈ విధంగా మ్యారినేట్ చేసేసి రాడ్కు పెట్టి దాన్ని క్లీన్ ర్యాప్తో చుట్టి, అంటే తీసుకొచ్చి ఆ రాడ్ ఏదైతే వేడిగా తాకుతుందో అక్కడ పెడితే దాన్ని మజానే వేరుంటుంది. ఎందుకంటే స్లోగా కుక్ అవుతూ లైట్గా, అంటే అవుటర్ లేయర్స్ కుక్ అవుతూ ఉంటుంది, లోపల పచ్చిగా ఉంటుంది. స్లోగా కుక్ చేస్తూ లాస్ట్ అయ్యేసరికి ఓ రాడే మిగులుతుంది. సో చూడండి, పర్ఫెక్ట్ చికెన్ పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. మరి ఈ చికెన్ మనం చేసుకునేటప్పుడు ఈ షవర్మాలో మెయిన్ ఏంటంటే దాంట్లో సాలడ్, ఆ సాలడ్ ఇంకొక చట్నీ. సో ఇక్కడ నా దగ్గర సాలడ్ కోసం చూడండి కేవలం ఉల్లిపాయ, క్యారెట్, టమాటా. అయితే ఇది కూడా అప్పటికప్పుడు తినే ముందే సాధారణంగా కలుపుకుంటారు. ఇందులో ఏం అక్కర్లేదు. లైట్గా కొంచెం అంత ఉప్పు, నిమ్మకాయ రసం. మీరు బ్యాచులుగా కలుపుకుంటారు. మేము ఏం చేస్తామంటే ఈ సాలడ్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాం. జస్ట్ అంటే ఒక్కొక్క బ్యాచ్గా ఉప్పు వేస్తాం. ఎందుకంటే ఉప్పు వేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్ అయిపోతాయి, బాగోదు. అందుకని చెప్పేసి మనం కేవలం దీన్ని వడ్డించే ముందు, ఎందుకంటే ఇప్పుడు మనం తినేయబోతున్నాం కాబట్టి ఇవి వేసి కలిపేసుకొని ఇదంతా. ఇందులో మెయిన్ కొత్తిమీర, ఎంత ఎక్కువ కొత్తిమీర ఉంటే అంత టేస్టీగా ఉంటుంది మన ఈ మిశ్రమం. ఇప్పుడు రెండవది మన సాలడ్ కూడా రెడీ అయింది. ఇది కూడా ఇటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక సింపుల్ సాస్, అది ఎక్కువగా వెల్లుల్లి సాస్ ఉంటుంది, వెల్లుల్లి ఎక్కువ వేస్తారు. మీకు కావాలంటే మీకు తగినంత వేసుకోండి. సో దీన్ని ఎలా చేయాలో చూడండి. అయితే గార్లిక్ సాస్ చూడండి, గార్లిక్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్, కాకపోతే రకరకాలుగా చేస్తారు. నేను చాలా సింపుల్ మెథడ్ చూపిస్తున్నాను. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, చిటికెడంత జీలకర్ర ఫ్లేవర్ కోసం, ఇందులో పుదీనా కూడా కొంచెం పుదీనా, ఇందులో మిరపకాయలు, పచ్చిమిరపకాయలు జస్ట్ కేవలం 2-3 పీసులు వేస్తున్నాను. ఇందులో మనకి మరీ ఘాటుగా కాకుండా మంచి టేస్టీగా పెరుగు, కొంచెం తీయటి పెరుగు వేసుకోండి, పుల్లటి పెరుగు ఇందులో పనికిరాదు. అలాగే దీంట్లో మైనైస్, పెరుగు ఎంత వేస్తారో ఇందులో మైనైస్ కూడా అంతా. ఈ సాస్ మనకి ఏంటంటే ఈ బ్రెడ్, ఈ షవర్మా మనం తినేటప్పుడు మనకి నోట్లోకి ఈజీగా బయట వెళ్ళాలి. సో దానికోసము మనకి మైనైస్ మనం వాడతాం. సో మనకి వెల్లుల్లి, ఈ సాస్లో వెల్లుల్లి, పుదీనా, అలాగే కొంచెం జీలకర్ర, ఎంత పెరిగేస్తే అంత మైనైస్. అలా వేయడం వల్ల అందులో పెరుగులో నుంచి వచ్చే నీళ్లు కూడా మనకి ఈ మైనైస్ చక్కగా క్లబ్ చేసుకొని ఒక మంచి సాస్లా తయారవుతుంది. దీంట్లో ఆల్రెడీ కొంచెం మైనైస్లో ఉప్పు ఉంటుంది, కానీ చిటికెడంతా వేస్తాను. ఇది బుర్బుర్ అని గ్రైండ్ చేయండి. దీన్ని తర్వాత మీరు చూస్తారు కదా, స్పూన్లలో ఇలా తీసి ఇంత వేస్తుంటారు చాలామంది, ఇంకా వేయి అంటారు. నాకు అది చూస్తే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టేది. ఇప్పుడు రోడ్ల మీద కూడా వాళ్ళు ఎవరు మైనైజ్ కోడిగుడ్లతో తయారు చేయట్లేదు, ఆల్రెడీ ప్యాకెట్ అయింది. ఎందుకంటే చాలామందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యేది అక్కడ. అది కాకుండా చక్కగా మనం బయట కూడా ఇప్పుడు తినే విధంగా గవర్నమెంట్ కండిషన్స్ తీసుకుంది. ఏంటి ఇప్పుడు బుర్ర అనేస్తే మన సాస్ రెడీ అవుతుంది. తర్వాత చికెన్ రొట్టె, ఈ రెండు ఉంటే మన షవర్మా రెడీ. ఇంట్లో మీ పిల్లలు ఫుల్ వావ్ అని ఎంజాయ్ చేసే షవర్మా చేసేసుకుంటాం.
సో ఇక్కడ పెనం వేడెక్కిపోయింది. దీంట్లో నూనె వేసి మనం చికెన్ని మనం కుక్ చేసుకుందాం. మేము ఇందాక చెప్పాను కదా, ఫ్యాట్ అనేది న్యాచురల్ ఫ్యాట్ వాడతాం, అంటే చికెన్ దాంట్లో వచ్చే కొవ్వే మనం వాడతాము. కానీ ఇప్పుడు మనకి బ్రెస్ట్ చికెన్ వాడుతున్నాము, ఇందులో ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో చికెన్ సన్నగా కట్ చేసి నేను పెట్టుకున్నాను. ఈ విధంగా కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొక చికెన్ పీస్, చికెన్ రెండు పక్కల మనం కుక్ చేసుకుందాం. తర్వాత దీన్ని చాప్ చేసి ఈ బ్రెడ్లో పెట్టుకొని దాన్ని ఎలా వడ్డించుకోవాలో చూద్దాం. ఆ సాలడ్తో పాటు అన్నిటితో పాటు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. కానీ నాకైతే ఎప్పుడు ఇంట్లో చేసుకుంటే నాకు కావాల్సినంత చికెన్ వేసుకొని తింటాను కాబట్టి ఇంకా బాగుంటుంది. కాలుతూ నల్లగా పర్ఫెక్ట్. ఓహాహాహాహా, ఈ మసాలా ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ ఫ్లేవర్ చాలా ఉంటుంది. సో ఇంకా నూనె ఇంకా కొంచెం వేసుకుంటే వా, ఆహా, రెండు పక్కల కుక్ చేసుకోండి. అయితే చికెన్ జ్యూసీగా ఉండాలి, మరీ డ్రై అయిపోకూడదు. అందుకని చెప్పేసి వాళ్ళు ఆ రాడ్ మీద చికెన్ వేసి లైట్గా కట్ చేస్తుంటే అందులో నుంచి జ్యూస్ ఫ్యాట్ అంతా కారుతూ ఉంటుంది. సో మనకి ఫ్యాట్ ఇందులో చికెన్ బ్రెస్ట్లో లేదు కాబట్టి మనం నూనె వేసి చేసుకుందాం. ఇలా రెండు పక్కల చికెన్ని స్లోగా కుక్ చేసుకోండి. అయితే చికెన్ని దాన్ని చూరా చేస్తారు. సో ఇలా కూడా చేయొచ్చు. లేకపోతే ఇంకా సింపుల్ ఏంటంటే దీన్ని మనం టేబుల్ ఇలా వేసేసుకొని దీన్ని ఇప్పుడు నైఫ్ తోటి మనం చాప్ చేసేయచ్చు. చూడండి, దీన్ని చేసి ఇవన్నీ చికెన్ ఏదైతే ఉందో చకా చాప్ చేసా. ఈ రొట్టె ఏంటి, దాన్ని లైట్గా మనం వేడి చేసుకుందాం. వేడి రొట్టెలో లోపల ఇది వేసి దాంతోపాటు సాలడ్, ఇక్కడ సాలడ్ ఉంది, ఇక్కడ సాస్ ఉంది, ఇక్కడ చికెన్ రెడీగా ఉంది. రొట్టె కొంచెం వేడి చేస్తే రిఫ్రెష్ అవుతుంది. ఆహా అంతే, చాలు, పర్ఫెక్ట్. ఇలా కొంచెం వేడి అయిన రొట్టెని తీసుకొని ఇలా వేసి ఇప్పుడు ఈ చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఇలా, కానీ చికెన్ మనకి చూడండి ఇంత కూడా వేయరు, ఇందులో సగం వేస్తారు. దీంట్లో మనం తయారు చేసుకున్న సాలెడ్, ఇప్పుడు మన సాస్. ఈ సాసు ఇంకా నేను చక్కటి సాస్ తయారు చేసి వేస్తున్నాను. మైనస్ తీసి ఫుల్ నింపుతారు. దీంట్లో మనం కొంచెం పెరుగు అన్నీ వేసి చేస్తాను. సో ఈ సాస్ తినేటప్పుడు ఇలా బయట తీసుకోగానే సైడ్లో నుంచి కొంచెం సాస్ బయటకు వచ్చేయాలి. అట్లా ఉంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకేంటి, పర్ఫెక్ట్. దీన్ని ఇలా ముందుకని కొంచెం వెనక్కి లాగి ఇలా చుట్టేసి వేడిగా కావాలంటే ఇలా తవ్వ మీద పెట్టిస్తారు, లేకపోతే డైరెక్ట్గా మనం ఎంజాయ్ చేయడమే. చూడండి, చాలా సింపుల్గా ఇంట్లో ఎక్కడో రోడ్ల మీద తినడం కంటే ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మన షవర్మా రెడీ. దాన్ని ఇలా సగం కట్ చేసి దీని లోపల ఎంత సాస్ ఉంటే అంత సూపర్. చికెన్ షవర్మా, దీన్ని కుక్ చేసుకోవడానికి ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేయాలి. చికెన్ సన్నటి స్లైసులు తీసుకొని కొంచెం కారపొడి, సుమాక్ మసాలా, గరం మసాలా, పసుపు, కొంచెం నిమ్మకాయ జ్యూసు, మైనస్, పెరుగు, కొంచెం ఉప్పు వేసి చక్కగా మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసిన చికెన్ని కొంచెం సేపు రెస్ట్ ఇచ్చి సలాడ్ కోసము ఉల్లిపాయలు, క్యారెట్, టమాటా చూపించిన విధంగా కట్ చేసి చిటికెడు ఉప్పు, లెమన్ జ్యూస్ వేసి కలిపి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు సాస్ తయారు చేయడానికి మిక్సీ జార్లో వెల్లుల్లి, జీలకర్ర, పుదీనా, పచ్చిమిరపకాయలు, అలాగే అందులో కొంచెం పెరుగు, మైనస్ చూపించిన విధంగా వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి సాస్ రెడీ చేసుకోండి. ఇప్పుడు తవాపై కొంచెం నూనె వేసి చికెన్ ముక్కల్ని చూపించిన విధంగా రెండు పక్కల కుక్ చేసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి షవర్మా కోసం రుమాలి కానీ కుబూస్ బ్రెడ్ కానీ చూపించిన విధంగా అరేంజ్ చేసుకొని రోల్ చేసి కట్ చేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు తింటే షవర్మా చాలా బాగుంటుంది.